80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు, డిజిటల్ కనెక్టివిటీ కార్యక్రమాలను ప్రకటించింది. కరీంనగర్ బిఎస్ఎన్ఎల్ ఆపరేషనల్ ఏరియా ఆధ్వర్యంలో టెలిఫోన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ పొన్నం అజయ్ ఈ వివరాలను వెల్లడించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 4G, 5G సాంకేతికతో పాటు ఆధునిక, విశ్వసనీయ టెలికాం సేవలను అందుబాటు ధరల్లోకి బిఎస్ఎన్ఎల్ అందిస్తుందని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారుల కోసం పలు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. కొత్త వినియోగదారుల కోసం ఫ్రీడమ్ 2.0 ప్లాన్ కింద కేవలం ₹1కే బిఎస్ఎన్ సిమ్ అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ ప్లాన్ లో రోజుకి 1 GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లు, 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తాయని చెప్పారు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుంచి 1 నెల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించారు. అలాగే ₹2,399 ప్లాన్ వోచర్ పై సాధారణంగా లభించే 365 రోజు వ్యాలిడిటీకి బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నట్టు తెలిపారు. ఇందులో రోజుకు 2 GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. చేరబోయే వాళ్ళందరికీ అండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యావత్ ప్రజానికానికి అండ్ ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ అండ్ నా కొలీగ్స్కి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వ అండ్ బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్ నిర్ణయం మేరకు ఈ 14-15 తేదీల్లో బిఎస్ఎన్ఎల్ ప్రకటించినటువంటి కొన్ని ప్రత్యేక స్కీమ్స్ని అంటే ఈ ప్లాన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, వినియోగదారులకు తీసుకెళ్ళడం కోసము ప్రత్యేకంగా మెగా మేళాలు నిర్వహిస్తున్నాము. జిల్లా కేంద్రంలో ఒక మెగా మేళా అండ్ ప్రతి ఎస్డిసిఏ హెడ్ క్వార్టర్స్ అంటాం మేము, తాలూకా హెడ్ క్వార్టర్స్ని దాదాపుగా తాలూకా హెడ్ క్వార్టర్స్ అన్ని ఎస్డిఎస్సిఏ హెడ్ క్వార్టర్స్లో వస్తాయి. అక్కడ కూడా మేళాలు నిర్వహించి ఈ ప్లాన్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు టెలికమ్యూనికేషన్స్ రంగంలో దేశీయ నిర్మాణంలో అంటే దేశీయంగా ఉత్పత్తి చేసిన సాంకేతికతను యూజ్ చేసుకుని 4G అండ్ 5G సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా టీసీఎస్ వాళ్ళ కొలాబరేషన్తో 4G ఎక్విప్మెంట్ని మనం 4G టెక్నాలజీని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. సో ఒక సంవత్సర కాలం క్రితం మనం ఆ 4G ఎక్విప్మెంట్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనము దాదాపు 242 BTSలని మనం ఇన్స్టాల్ చేసుకున్నాము. వాటి ద్వారా 4G సర్వీసెస్ మనం రేడియేట్ చేశాము. సో ఈ టెక్నాలజీ మనము దేశీయంగా ఉత్పత్తి చేసుకుని రియల్ టైంలో మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాం కాబట్టి కొన్ని రకాల సాంకేతిక సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి. వాటిని కూడా పరిష్కరించుకొని సక్సెస్ఫుల్గా ఇప్పుడు ముందుకెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 242 ఈ 4G BTSలకు అదనంగా ఇంకో 100 BTS 4G BTSలు మనకు శాంక్షన్ కాబోతున్నాయి త్వరలో. సో వాటిని కూడా మనం ఇన్స్టాల్ చేసినట్టయితే మనకు ఏమవుతుందంటే ఈ BTS మరియు BT అంటే 2 టవర్ల మధ్య దూరం తగ్గి హ్యాండింగ్ ఓవర్ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడున్న కొద్ది సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. సో వినియోగదారులందరూ ఇది గమనించి మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోనే ఉండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఆ కొద్ది సమస్యలు కూడా త్వరలోనే టవర్స్ పెరగడం వల్ల మనకు తీరిపోతాయి. కాబట్టి మీరు కొద్దిగా అంటే సహనంతో ఉన్నట్టయితే డిఫరెంట్గా మీకు మంచి సేవలు అందుబాటులోకి వస్తాయి. సో దాన్ని నెట్లో ఉంచుకొని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోనే కొనసాగి అండ్ ప్రభుత్వ నిర్ణయానికి అంటే ప్రభుత్వం
ఈ స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయాలనే ఈ సంకల్పానికి మద్దతుగా ప్రజలందరూ నిలవాలని నేను కోరుతున్నాను. సో ఈ సందర్భంగా కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయిందండి. ఆ ప్రెస్ నోట్లో ముఖ్యంగా ఒక మొబైల్ ప్లాన్ అండ్ ఒక FTTH ప్లాన్. FTTH అంటే మేము FTTH అనే వర్డ్ యూజ్ చేస్తాము. మామూలుగా ప్రజల్లో వైఫై అంటుంటారు కదా. సో ఇంటర్నెట్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ఇచ్చే ప్లాన్ అండ్ ఒక శాటిలైట్ ఫోన్ స్కీమ్ కూడా ఇచ్చారన్నమాట. శాటిలైట్ ఫోన్ కూడా ఒకటి అందుబాటులోకి తెచ్చారు. సో శాటిలైట్ ఫోన్లు మనకు మామూలుగా ఎక్కడ అవసరం పడతాయంటే మనము ఈ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్, ఆ తర్వాత జాగ్రఫికల్లీ క్రిటికల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకు మిగతా నెట్వర్క్ అందుబాటులో లేనప్పుడు ఏంటంటే ఈ శాటిలైట్ ఫోన్లు ఉపయోగపడతాయి. సో ఈ ప్లాన్స్ గురించి డీటెయిల్గా మేము తెలియజేస్తాము. అంతకంటే ముందు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము డిజిటల్ భారత్ నిధి అనే స్కీమ్లో భాగంగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్, ఇదివరకు ఏదైతే మనకు ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్ ఉన్నాయో వాటిలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్ LW సైట్స్ అని చెప్పేసి వాటిల్లో, ఆ తర్వాత ఈ శాచురేషన్ సైట్స్ అనేది ఫార్ ఫ్లంగ్ ఏరియాస్, చాలా అన్రీచబుల్ ఫారెస్ట్ ఏరియాస్, వీటిల్లో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి BSNL ద్వారా BTS పెట్టి ప్రజలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవడానికి చాలా కృషి చేస్తుంది, చాలా నిధులు కేటాయిస్తుంది. సో అందులో భాగంగా మన కరీంనగర్ జిల్లాలో 11 LW సైట్స్ ఉన్నాయి అండ్ 6 శాచురేషన్ సైట్స్ ఉన్నాయి. ఇంకో 3 శాచురేషన్ సైట్స్ కూడా కొత్తగా రాబోతున్నాయి. ఇవన్నీ ఈ DBN, వీటిని డిజిటల్ భారత్ నిధి అంటారు. దీని మీద మనకు ప్రభుత్వం చాలా శ్రద్ధగా అంటే ఫండ్స్ కేటాయించి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అవుటర్ వరల్డ్కి కనెక్ట్ అవ్వాలి, అవుటర్ వరల్డ్కి అండ్ వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో BSNL ద్వారా సేవలు అందిస్తుంది. సో దానికి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అండ్ వాళ్ళ లక్ష్యాలను మేము చేరుకోవడంలో BSNL సహకరిస్తుంది. సో అది కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ₹1 సిమ్ ఇచ్చే ఫ్రీడమ్ ప్లాన్ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా, దాన్ని ఫ్రీడమ్ 2.0 అని, ఇప్పుడు ఈ 2.0 అని 2.0 3.0 అని వాడుతున్నారు కదా. సో అది ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు అది ఫ్రీడమ్ ప్లాన్ అన్నాము, ఈసారి ఫ్రీడమ్ 2.0 ఆఫర్ అన్నారు. ఈ ఆఫర్లో భాగంగా రోజుకు ₹1 సిమ్ ఇస్తాము. ₹1 సిమ్ ఇచ్చేసి రోజుకు 1 GB డేటా ఫ్రీ అన్నమాట. సో రోజుకు 100 SMS ఫ్రీ, వాయిస్ ఏమో అన్లిమిటెడ్, అపరిమితంగా మీరు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అండ్ దీని వ్యాలిడిటీ ఇదివరకు 30 రోజులు ఉంటుంది, ఇప్పుడు 24 రోజులకు తగ్గించారు. సో ఈ ప్లాను మొబైల్ ప్లాన్. అయితే వైఫైలో మనకు BSNL ఫైబర్ ఫ్రీడమ్ ప్లాన్ అని నెలకు ₹1,111 ఒక స్పెషల్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారండి. దీంట్లో ఏంటంటే మీకు 200 Mbps వరకు స్పీడ్ వస్తుంది, ఇంటర్నెట్ స్పీడ్ 200 Mbps వస్తుంది. అండ్ 5000 GB డేటా, నెలకి 5000 GB డేటా వస్తుంది. అండ్ మీకు 25 ప్రీమియం OTT ప్లాట్ఫామ్స్ కూడా మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది దీంట్లో. సో ఇది మీరందరూ వినియోగించుకుంటారని ఆశిస్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒక 2 years క్రితము మనకు ఏదైతే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొద్దిగా నెట్వర్క్లో ఇబ్బందులు తలెత్తినమాట వాస్తవమే. బట్ అన్నీ ఇప్పుడు రెస్టోర్ అయ్యాయి. మేము ప్రతి చోట కూడా రింగులు ఫామ్ చేసాం. అంటే యాక్టివ్ పోతే ఇమీడియట్గా
ప్రొటెక్షన్ పాత్ రెడీ చేశాము. ఆ ప్రొటెక్షన్ పాత్లో డేటా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ మీకు డేటా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనించవచ్చు, మీరు కూడా మా వినియోగదారులు అయి ఉంటే మీరు చాలా సందర్భాల్లో గమనించే ఉంటారు. ఇప్పుడు మీకు నెట్వర్క్ డౌన్ అనేది బిఎస్ఎన్ఎల్లో అంతగా లేదు, ఎప్పుడో ఒకసారి తగ్గుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు సంకోచం లేకుండా మీరు ఈ బిఎస్ఎన్ఎల్ వైఫైని, ఎఫ్టిటిహెచ్ వైఫైని మీరు తీసుకోవచ్చు. సో ఈ ప్లాన్లో మీకు చాలా వెసులుపు అంటే వసతులు ఉన్నాయి. 1111 రూపాయలు పెట్టినట్టయితే మీకు 200 Mbps స్పీడ్తో వస్తుంది. అంటే మీకు బఫరింగ్ ఉండదు అండ్ 5000 GB డేటా ఉంది. అంటే మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా వైఫై కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా యాక్సెసిబిలిటీ ఉంది. కాబట్టి మీకు ఇంకా వేరే మార్గాల ద్వారా మీరు ఓటీటీ ఛానల్స్ చూడాల్సిన అవసరం ఉండదు. సో ఇదొకటండి. ఇంకోటి మీకు బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అనేది ఒకటి ఉంది. ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దాంట్లో మీరు అన్ని రకాలు అంటే మా బిల్లు చెల్లింపులు కానీ, ఆ తర్వాత మా ద్వారా మీకు అందగలిగే సౌకర్యాలు కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందరికీ నేను కోరుకునే అంటే విన్నపం ఏంటంటే వినియోగదారులందరికీ ఈ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ని దీన్ని మీరు గూగుల్ దానిలో ఉంది కదా, గూగుల్ ప్లేలో ప్లే స్టోర్స్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చాలా ఉన్నాయన్నమాట. సో వన్స్ యూ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ ఇన్స్టాల్, యూ విల్ కమ్ టు నో వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ అండ్ యూ కెన్ గో త్రూ దెమ్. యూ కెన్ హ్యావ్ కంప్లైంట్ బుకింగ్ కూడా మీకు దాంట్లో చాట్ బాట్ అవన్నీ ఉంటాయి మీకు. సో యూ కెన్ గో త్రూ దట్. అందరూ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సో దాంట్లో మీరు బిల్ యూ నీడ్ నాట్ కమ్ టు అవర్ ఆఫీస్ అండ్ పే, యూ డైరెక్ట్లీ కెన్ పే ద బిల్స్ త్రూ యువర్ మొబైల్. ఇంకొకటి ఏంటంటే మాకు ఈ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ దీంట్లో 500 లైవ్ ఛానల్స్ని కూడా చూడవచ్చు. యాక్చువల్గా ఇది ట్యాంగో అనే కంపెనీతో కొలాబరేషన్లో ఇది చేస్తున్నారు. సో యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకున్నాం, మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఏమన్నా డౌట్స్ ఉంటే కన్సర్న్ సెక్షన్ డీస్ ఉన్నారు, వీళ్ళందరినీ మీరు సంప్రదించవచ్చు ఎనీ టైం. అండ్ యూ కెన్ టేక్ యువర్ మొబైల్ నెంబర్స్ ఆల్సో. అండ్ నేను పత్రికా మీ మిత్రులందరినీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి నేను కోరుకునేది ఏంటంటే, విన్నపం ఏంటంటే, మా వర్టికల్ డీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్స్ని మీరు పబ్లిష్ చేయొచ్చు. సో పబ్లిక్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి యాక్సెసిబిలిటీ చాలా ఈజీ అవుతుందని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ అంటే ఇది యాక్చువల్గా సమ్ క్రిటికల్ ఏరియాస్లో వర్క్ చేసే కంపెనీస్ వీళ్ళందరికీ అండ్ కార్పొరేట్ వాళ్ళు ఇప్పుడు సపోజ్ కెరిమెరీ హిల్స్లో ఏదో పవర్ విండ్ బేస్డ్ పవర్ ప్లాంట్ అదేదో రన్ చేసినప్పుడు అక్కడ కమ్యూనికేషన్ ఉండకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఈ శాటిలైట్ ఫోన్లు కొనుక్కుంటారు. సో ఇది మామూలు పబ్లిక్ని ఉద్దేశించింది కాదు, ఇది కొద్దిగా ప్రీమియం టైపు. సో అయినా సరే దానికి సంబంధించిన ప్లాన్లు వాటి విషయం రమేష్ ఏజిఎం గారు మీకు ఇస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ 1 year ప్లాన్ ఒకటి ఉంది కదా, 2399 రూపాయలు పెట్టి మనము రీఛార్జ్ చేసుకుంటే మనకు 1 year వస్తుంది కదా. ఆ 1 year ప్లాన్ వ్యాలిడిటీని కొద్దిగా పెంచారు. ఇదివరకు 365 days ఉంది, ఇప్పుడైతేనేమో ఇంకో 47 రోజులు కలిపారు. ఈ 47 ఎందుకు కలిపారనేది నాకు తెలియదు. 1947లో మనం స్వతంత్రం వచ్చినందుకు. సో 47 రోజులు కలిపి 412 రోజులు ఈ వ్యాలిడిటీ అందుబాటులో ఉంటుంది సార్. ఇప్పుడు మీరు 2399 వేసుకున్నారంటే మీకు 365 కాకుండా 412 రోజులు వస్తుంది. అది ఎప్పటి నుంచి అంటే 12వ తారీఖు నుంచి అనమాట. 12వ తారీఖు నుంచి 1 month వరకు అందుబాటులో ఉంది. దీన్ని వినియోగించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్.
తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ అండ్ పాలీక్యాబ్ అని ఒక కంపెనీ, వీళ్ళ భాగస్వామ్యంలో ఏంటంటే టెలికామ్ ఎక్విప్మెంట్ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. సో టెలికామ్ ఎక్విప్మెంట్ అంటే మనము ఈ వైఫై కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇంట్లో ఓఎన్టీ అని పెడతాం కదా, ఆ ఓఎన్టీలు, తర్వాత రౌటర్స్, తర్వాత మిగతా ఎక్విప్మెంట్ కూడా దేశీయంగా ఉత్పత్తి చేయడానికి ఇది ఒక కొలాబరేషన్, ఇది కూడా పెట్టుకున్నారు. సో అంటే ప్రభుత్వం మనము ఇండిజినియస్ టెక్నాలజీని డెవలప్ చేయాలనే దాంట్లో భాగంగా నేను మాట్లాడుతున్నది కేవలం టెలికమ్యూనికేషన్స్ గురించే, కానీ మీరు పాత్రికేయ మిత్రులందరికీ మీకు తెలిసే ఉంటుంది, మిగతా డిఫెన్స్ సెక్టార్లో కానీ అదర్ సెక్టార్స్లో కానీ సేమ్ అటెంప్ట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ ఫస్ట్ మొట్టమొదటిగా టెలికాంలోనే ఈ దేశీయంగా ఉత్పత్తి చేశారు అండ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే జనరల్గా ఏ సాంకేతికతను డెవలప్ చేసి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడైనా కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజం. వాటిని 99.9% అధిగమించాము. ఇంకా 0.1% ఏమన్నా ఉన్నా కూడా అవి తొందరలోనే అధిగమిస్తాము, దాంట్లో సందేహం లేదు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ని అందరూ వినియోగించాలని అండ్ ప్రజలందరూ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ని అవైల్ అంటే వినియోగించుకునే దిశగా పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి మీరు బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ అయినా అందరికీ తెలిసిన సంస్థ అయినా కూడా రీసెంట్గా బిఎస్ఎన్ఎల్లో ఏవైతే డెవలప్మెంట్స్ జరిగాయో అవి పబ్లిక్కి తెలియదు కాబట్టి వాటిని పబ్లిక్లోకి తీసుకువెళ్ళాల్సిందిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఏమన్నా మీకు సమస్య అంటే బిఎస్ఎన్ఎల్లో సంస్థలో స్టాఫ్ రోజు రోజుకి తగ్గిపోతున్నారు అండ్ ప్రభుత్వ పాలసీలు లేకపోతే కార్పొరేట్ పాలసీలు ఏంటంటే వాటి వల్ల న్యూ రిక్రూట్మెంట్స్ అనేవి ఇంకా ఉండవు కదా. కాబట్టి ఈ సర్వీసెస్ను నిర్వహించడానికి మేము థర్డ్ పార్టీస్తో అగ్రిమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి మేము ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు FTTH కనెక్షన్లు ఇవ్వడానికి టిప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్. టిప్ అంటే వాళ్ళు ఏంటంటే ఓఎల్టీలు పెడతారు, ఓఎల్టీల ద్వారా వాళ్ళు కస్టమర్ ప్రెమిసెస్ వరకు వాళ్ళ సొంత ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేసి సర్వీసెస్ ఇస్తారు. వాళ్ళ ఓఎల్టీలకి బ్యాక్ హాల్ అంటే ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ నుంచి ఆ ఓఎల్టీ వరకు ఏదైతే మీడియా ఉందో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉందో అది ఆ బ్యాక్ హాలు అండ్ బ్యాండ్ విడ్త్ మేము ఇస్తాము. సో ఈ టిప్ల ద్వారా మేము ప్రతి గ్రామానికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మా FTTH సర్వీసెస్ని విస్తరించాలని మేము ప్రణాళికలు రచిస్తున్నాం. అందులో భాగంగా ఎవరన్నా ఉత్సుకత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల్ని ఒకవేళ సాటిస్ఫై చేయగలిగితే కొత్తగా టిప్స్గా మాకు ఎన్రోల్ కావచ్చు. తద్వారా ఏంటంటే మేము ప్రతి గ్రామానికి మా బిఎస్ఎన్ఎల్ FTTH సేవలను విస్తరించుకోవడానికి అవకాశం కలుగుతుంది. లేకపోతే మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఒక పాయింట్, చాలాసార్లు ఇండివిజువల్గా వచ్చినప్పుడు నాతో చెప్పిన మాట, ఇంకో 100 4G టవర్స్ అయితే ఒక సంవత్సర కాలంలో వస్తాయి డెఫినెట్గా. సో దాని ద్వారా సర్వీసెస్ ఇంకా మెరుగుపడతాయి. అండ్ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే మనం ఏదైతే 4G ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశామో ప్రస్తుతం, ఆ 4G ఎక్విప్మెంట్ 5Gకి ఎక్స్పాండబుల్ అగ్మెంటేషన్ చేస్తే అదే 4G ఎక్విప్మెంట్ 5Gకి పనిచేస్తున్నాము. సో మేము 5G